హరహర మహాదేవ. జన్మానికి ఒక శివరాత్రి అన్నట్లుగానే జన్మానికి ఒక ఏకాదశి కూడా అంతే పవిత్రమైనటువంటిది. వైకుంఠ ఏకాదశి ఒక్కటి చాలా చక్కగా మనం అనుష్ఠానం చేయగలిగితే సంవత్సర కాలం ఏకాదశి చేసిన ఫలాన్ని శ్రీ మహావిష్ణువు మనకి అనుగ్రహిస్తారు. అట్లాంటి పవిత్రమైన రోజున ఇతరమైన సంభాషణలేవి చేయకుండా శ్రీ మహావిష్ణు సహస్రనామంలో ఒకానొక శ్లోకాన్ని ఈరోజు తెలుసుకుంటున్నాం. శంఖభృన్ నందకీ చక్రీ శార్ంగధన్వా గదాధర రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ. దీని అర్థం శంఖము, చక్రము, అలాగే ఖడ్గము, గద, ధనస్సు ఇలాంటి ఆయుధాలన్నీ ధరించినటువంటి శ్రీ మహావిష్ణువుకు నమస్కారం. ఇది ఒక అర్థం. అయితే శంకర భగవత్పాదులు ఇంతటితో సంతృప్తి చెందలేదు. ఆయన దృష్టిలో విష్ణుమూర్తి అంటే కేవలం ఒకచోట ఉండే బొమ్మ కాదు, లేకపోతే ఒక రూపానికి పరిమితమైనటువంటిది కాదు స్వామి మహత్తు. ఈ విశ్వమంతా నారాయణుడే, ఈ విశ్వంలో ప్రతి పదార్థం నారాయణ స్వరూపమే అని శంకర భగవత్పాదుల యొక్క పవిత్రమైనటువంటి భావం. అది సత్యం. అందువలన విష్ణుమూర్తి ధరించినటువంటి ఆయుధాలకు కూడా స్వామి అంతరార్థాన్ని తెలిపారు ఆచార్యుల వారు, భగవత్పాదులు, శంకర భగవత్పాదుల వారు శంఖభృత్ అన్న మాటకి అర్థం చెప్తూ శంఖం దేనికి సంకేతం అనగా ఈ సృష్టిలో ఉన్న పంచభూతాలలోని అహంకారానికి సంకేతం అని చెప్పారు. విశ్వమంతా వ్యాపించిన వాడు కదా నారాయణుడు. ఆ విశ్వవ్యాపకుడైన నారాయణుడిలో ఉన్న అహంభావమే ఈ శంఖం అని అర్థం. అంటే ఆ అహంభావాన్ని ధరించిన స్వామి. అహంభావం అంటే ఏంటి అది మీకు తెలియాలి. తత్వాన్ని ఇష్టపడే వాళ్ళకి ఈ మాటలు నచ్చుతాయి. అహంభావం అంటే ఈ సృష్టిలో నేను నేను అనే భావం లేకపోతే ఏ పదార్థంలోనూ కదలిక అనేది ఉండదు. ఒక కుర్చీ, గోడ, అలాగే ఒక లైటు ఇవన్నీ కదులుతాయా? కదలగలవా ఉన్న చోటు నుంచి? లేకపోతే సొంతంగా ఒక పని చేయగలవా? ఎందువల్ల చేయలేవు అంటే వాటిలో నేను అనే భావం లేదు. కనుక మొట్టమొదట ఈ పంచభూతాల యందు ఆ నేను అనే భావంగా ప్రవేశించినటువంటి వాడు నారాయణుడే. ఆ నారాయణ పరబ్రహ్మమే విశ్వమంతా వ్యాపించి ఉన్నది. కనుక ఆయన శంఖభృత్ అన్నాడు. ఈ శంఖం పంచభూతాలలో ఈ సృష్టిలో వ్యాపించిన అహంభావానికి సంకేతం. అలాగే శంఖము జ్ఞానానికి సంకేతం. భక్తులు ఇంకో చక్కటి చమత్కారమైన భావాన్ని చేస్తారు. శంఖం గొప్పదా, చక్రం గొప్పదా అని గొడవ వచ్చినప్పుడు శంఖమే గొప్ప అన్నారు. ఎందుకు ఆ మాట చెప్పారు అంటే శంఖంలోకి స్వామి ప్రాణవాయువు స్వయంగా ప్రవేశిస్తుంది కదా. అంటే పాంచజన్యాన్ని పూరించినప్పుడు స్వామిలోని ప్రాణవాయువు శంఖంలోకి వెళ్తుంది కనుక శంఖమే గొప్పది అన్నారు. అది సకల వేదాల సారం అని చెప్పారు. అలాంటి శంఖాన్ని ధరించినటువంటి నారాయణుడికి నమస్కారం అని భావన చేయాలి. ఆ తర్వాత నందకి ఖడ్గము జ్ఞానానికి సంకేతం. అంటే పదునైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి వాడు. దానికి సంకేతంగా ఆ నందకం అనే ఖడ్గాన్ని స్వామి ధరిస్తాడు. ఇక చక్రము కాలానికి సంకేతం, సంసార చక్రానికి సంకేతం, జీవులలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడానికి సంకేతం. ఇలా అనేకములు చెప్పబడ్డాయి. కనుక చక్రి శార్ంగధన్వా, శార్ంగం అనేటువంటి ధనస్సును ధరించిన వాడు కదా. ఇది విశేషమైన అర్థం. విష్ణుమూర్తి చేతిలోని ధనస్సు పేరు శార్ంగం, రాముడి చేతిలోని ధనస్సు పేరు కోదండం, అలాగే పరమేశ్వరుడి చేతిలో ధనుస్సు పేరు కూడా కోదండం. శార్ంగం అనే ధనుస్సుకి అర్థాన్ని ఏం చెప్పారు అనగా వ్యక్తులలో ఉన్న ఇంద్రియాలలో ఒక అహంకారం అనేది ఉంటుంది. అంటే ఇంద్రియాలు నేను తింటున్నాను, లేకపోతే నేను చూస్తున్నాను, ఇలాగ నేను నేను అనేటువంటి భావంతో అనుబంధం కలిగి ఉంటాయి. ఈ వ్యక్తులలో ఉండే అహంకారానికి స్వామి చేతిలో ఉన్నటువంటి శార్ంగం అనే ధనుస్సు సంకేతం. అందుకోసం దాన్ని ధరించారు. గద మోహమును నాశనం చేస్తుంది. గద అనేది ఆ గదని స్మరిస్తేనే దాన్ని నాశము చేయువాడు, అలాగే సమస్తమును మోహమును నింపువాడు. దానికి సంకేతంగా కౌమోదకి అనేటువంటి గదను ధరిస్తాడు. ఇది బుద్ధిశక్తికి కూడా సంకేతం. ఈ గదా దండాన్ని పట్టుకోవడం అనేది బుద్ధిశక్తికి సంకేతం. తర్వాత రథాంగపాణి రక్షోభ్య. రథాంగపాణి అన్న చోట నిజానికి పవిత్రమైన భక్తిభావంతోనే అర్థం చెప్పారు. ముందే చక్రం అన్నదానికి అర్థం చెప్పేశారు కదా. ఇక్కడ రథాంగపాణి అంటే యుద్ధ సమయంలో భీష్ముడిని సంహారం చేయడానికి, అంటే భీష్ముడి మీద కోపంతో రథాన్ని ఎత్తిపట్టుకున్నాడు కదా, అందువల్ల రథాంగపాణి అన్నారు. ఇక్కడ అర్థం అంత మాత్రమే చెప్పలేదు. సర్వప్రహరణాయుధ. రథాంగపాణి అని చూపించడంలో ఆంతర్యం ఏమిటి అంటే
శంఖచక్ర గదా ఖడ్గాదులు మాత్రమే కాదు నాయన, చివరికి రథం యొక్క చక్రాన్ని పట్టుకున్న అది స్వామి యొక్క ఆయుధమే అవుతుంది. ఈ 4 ఆయుధములు మాత్రమే కాదు, ఈ సృష్టిలో ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా స్వామికి ఆయుధాలే అని తెలుసుకోవడానికి మనకి చేతిలో 4 ఆయుధాలు చూపించారు తప్ప అవి మాత్రమే విష్ణుమూర్తి ఆయుధాలు కావు అని శంకరుల యొక్క భావం. సర్వప్రహరణాయుధ. ఆ మాటకు వస్తే నృసింహావతారంలో గోళ్లతో స్వామి యుద్ధం చేయలేదు, హిరణ్యకశిపుణ్ణి చీల్చలేదు. కనుక అన్ని స్వామి యొక్క ఆయుధాలే, వాటితో పాటుగా ఇవి కూడా ఆయుధాలు. అందుకు సర్వప్రహరణాయుధ. భాగవతంలో ఒక మాట వస్తుంది, స్వామి సృష్ట్యాదిలో యోగ నిద్రలో ఉన్నప్పుడు ఈ ఆయుధాలన్నీ ఆవరణగా ఉండి రక్షిస్తూ ఉంటాయి, అంటే కాపలా కాస్తూ ఉంటాయి. అందువల్ల వీటి యొక్క భయం స్వామికి లేదు, ఇవి ఎప్పుడు నారాయణుడి యొక్క అధీనంలో ఉంటాయి. సర్వప్రహరణాయుధ. ఆ మాట చెప్పడంలోని ఆంతర్యం అదే. ఇంకా ఇంకొక మాట ఉంది, రథాంగపాణి అక్షోభ్య. వేటి చేతను కలత పొందనటువంటి వాడు. రథాంగపాణి రక్షోభ్య. అక్షోభ్య అంటే రాగాది దోషముల చేత కలత పొందనటువంటి వాడు. మనకి ప్రేమ, కోపం, భయం, తాపం ఇవన్నీ ఉంటాయి. అవన్నీ వచ్చినప్పుడు మనం ఎండుటాకులాగా అలా వణికిపోతాం. కానీ నారాయణుడికి ఇలాంటి దోషములు ఏమీ ఉండవు. ఆయన శుద్ధ బ్రహ్మము. శుద్ధ బ్రహ్మము అంటే త్రిగుణములకు, సత్వ రజస్ తమో గుణములకు అతీతుడైనటువంటి స్వామి. ఆ నారాయణుణ్ణి ఈ ప్రాతకాలంలో తలుచుకోవడం, మాకు చెప్పడం కూడా ఎంతో ఆనందదాయకంగా భావన చేస్తున్నాం ఈనాడు. ఈ పవిత్రమైనటువంటి శ్లోకాన్ని ఇంకొకసారి పఠిస్తాను. ఈరోజు ఈ ఒక్క శ్లోకాన్ని కాసింత ఎక్కువసేపు చేసుకుంటే మంచిది, మనస్సుకు ఆనందం కలుగుతుంది. ఎందుకంటే పుణ్యం కలుగుతుందని నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కదా. భక్తుడికి స్వామిని తలుచుకుంటే ఆనందం కలుగుతుంది. అందువల్ల ఈ శ్లోకానికి అర్థం చెప్పడం జరిగింది. శంఖభృన్ నందకీ చక్రీ శార్ంగధన్వా గదాధర రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ. ఒక్క మాట నేను ముందు భాగంలో ఒక మాట చెప్పాను. ముందు రోజు తర్వాత రోజు సూర్యోదయానికి ఏకాదశి తిథి లేకపోతే ద్వాదశి రోజు ఉపవాసం చేయవలసి వస్తుంది అని చెప్పాను. చెబితే మరి పారణ ఎప్పుడు చేయాలి అని అడుగుతున్నారు. ద్వాదశి రోజు ఉపవాసం చేస్తే త్రయోదశే కదండి భోజనం చేయడం, అది కూడా ఎందుకు ప్రత్యేకించి అడగడం? అక్కడ ధర్మ సూక్ష్మం అంటే ఏమున్నది? ద్వాదశి ఉపవాసం చేస్తే త్రయోదశి రోజు భోజనం చేయడమే, దాన్ని సంశయంగా పెట్టుకోవద్దు. ఈనాడు పవిత్రమైన హరినామ స్మరణాన్ని ఈ జమక్కుల్లో చేసుకున్నాం. రేపు కొత్త విషయాన్ని తెలుసుకుందాం. నమస్కారం.